వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ దాసుని ప్రేమించి ప్రభువా మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రోజునైనా ఇంతటి కార్యం జరిగించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రం ప్రభువా. మొదటిగా ప్రభువా మీ సేవకులు నిలుపుకొని ప్రభువా కొన్ని విషయములు ప్రభువా మీరు తెలియపరిచిన విధానం బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో మీ దాసులను ప్రభువా మోయసయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. మీ కృపతో నింపండి ప్రభువా. ప్రజలకు అవసరమైన మాటలునైనా మీ దాసుల నుంచి ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీవు మాట్లాడితే అనేక హృదయములు తెరవబడతాయి ప్రభువా. మనుషుల మాటలని కాకన ప్రభువా మీ మాటలని అనేకులనైనా గ్రహించడానికి నా ప్రభువు మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థనలో నడిపించిన సేవకులకు వందల్లో మీ అందరూ కూడా కొద్దిగా ముందు జరగాలి. వెనక జనం వస్తున్నారు, మీరు ముందు జరగాలి. ఇంకా ఈ సైడ్ చాలా ఖాళీ ఉంది, రావాలి ముందుకు రావాలి. వస్తే వెనక మళ్ళీ వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అందరు పైకి లేచి రావాలి, అందరు పైకి లేచి. ఇందాక పాట అప్పుడే వర్షిప్ చేయాల్సింది. రావాలి, లేచి ముందుకు రావాలి. ఇంకా జనం వస్తున్నారు వెనక మళ్ళా. మంచిది. ఓకే, సమయాన్ని అయ్యగారికి ఇద్దాం. వారు కూడా ఒక 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించాలని ప్రభునామములో తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి సౌభాగ్యరావు పాస్టర్ గారికి వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు. కిందన్న పైన వారికి, కిందన్న వారు పైన వారి కంటే గొప్ప వాళ్ళే. మీ అందరికీ వందనాలు. మరి ఇంతకుముందు వాక్యం చెప్పిన జోసఫ్ అన్న మా వియ్యంకుడు చెప్పాడు కదా, ఆ ఇద్దరం వెంటనే మాకు ఇచ్చారు. అంటే వియ్యంకులం కాబట్టి ఏమో సరే, చాలా సంతోషం. నేను రావటం కూడా నాకు సంతోషం. చాలా సంవత్సరాలుగా సౌభాగ్యరావు పాస్టర్ గారు బాగా తెలుసు. అందువల్ల ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా నేను బాగా తెలుసు, కొత్త ఏం కాదు. సరే, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు నాకు ఇచ్చిన సమయంలో ధ్యానం చేసి తెలుసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఎందుకమ్మా ఆగిను? చెప్పాలి, ఏం చెప్పాలి ఇంకా నేను? అమ్మా, యోబు 1:21. యెహోవా ఇచ్చెను. చాలు, యెహోవా తీసుకున్న వద్దులే. యెహోవా ఇచ్చెను. ఎవరిచ్చారు ఇల్లు అంటే, మామూలుగా ఇతరులు లోకస్తులు చెప్పేది ఏంటంటే మేం కట్టుకున్నామండి అంటారు, మేం కట్టుకున్నాము. అయితే విశ్వాసులమైన మనం ఏం చెప్పాలంటే, ఏది మనకిచ్చినా యెహోవా ఇచ్చాడు. పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తారు వస్తువులు ఏదైనా. రే, ఈ డ్రెస్ బాగుంది, ఎవరు తీసి ఇచ్చారా? మా అమ్మ. రే, ఈ వాచ్ బాగుంది, ఎవరు తీసి ఇచ్చారు? మా డాడీ. ఇట్లా సరే, షూ ఇచ్చారు, ఎవరు ఇచ్చారా? మా అత్త అని చెప్తారు. మనమైతే అత్త, మామ, నాయన, అమ్మ అని కాకుండా యెహోవా ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. నీవు నా సేవకుడైన
ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును చల్ యెహోవా ఇచ్చిన దేవుడు ఏం చెబుతున్నాడంటే సైతాన్తో, నా సేవకుడైనా ఏబు సంగతి నువ్వు ఆలోచిస్తావా? అతడు చదువమ్మా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు, దేవుడే చెప్తుండు దేవుని యందని, మరి నా యందని చెప్పకూడదా? నా యందని చెప్పకూడదా? అక్కడ చెప్తున్నది ఎవరికి? సైతానుకు. సైతానా, నీకు కూడా నేను ఎవరిని? దేవుణ్ణే. అంతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద ఎవడూ లేడు. ఇది దేవుడు చెప్తున్న సాక్ష్యం. ఎవరు ఇచ్చారు అంటే యెహోవా ఇచ్చాడని ఏబు చెప్తున్నాడు. ఇప్పుడు యెహోవా ఇచ్చాడని ఏబు చెప్పాడు, ఏబుని గురించి దేవుడు చెప్తున్నాడు ఇతడు భక్తిపరుడు అని. బాగా గమనించండి, అర్థం అవ్వాలంటే. యెహోవా ఇచ్చెను అని ఎవరు చెప్పారు? ఏబు. భక్తిపరుడు అని ఎవరు చెప్పారు? దేవుడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఏడు వేల గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జత ఎద్దులను, 500 ఆడగాడిదలు కలిగి. ఆడేలే, అది అంతే, ఇది అంతే. బువ్వ అన్నం రెండు ఒకటే. బువ్వ అన్న ఒకటే, అన్నం అన్న ఒకటే, కూడు అన్న ఒకటే. అంతేనా కదా? కూడు, అన్నము, బువ్వ, భోజనము. తెలుగులో 4 ఉన్నాయి. ఆంధ్రాలో 4 లాంగ్వేజ్లు. రాయలసీమ వేరు, ఉత్తరాంధ్ర వేరు, ఇక్కడ వేరు, రాజమండ్రి వేరు. ఏంటండి ప్రధానికి ఏంటండి అని అవసరం. నేను ఆంధ్రాకు సేవకి వెళ్తే ఒక అబ్బాయి, అన్నయ్య పిల్లకాయలు బాగుండారా అన్నాడు. పిల్లకాయలా? మామిడికాయలు ఉంటాయి, పుచ్చకాయలు ఉంటాయి, చాలా కాయలు ఉంటాయి కదా, పిల్లకాయలు ఏందిరా అనుకున్నా. తర్వాత చెప్పారు, పిల్లకాయలంటే మీ పిల్లలు అక్కడ సేవ చేస్తున్నాం. తర్వాత అడిగిన వాళ్ళకు బాగున్నారండి అని చెప్పాను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఏబు చెప్పాడు యెహోవా ఇచ్చెను అని. తర్వాత దేవుడు చెప్తున్నాడు అతడు భూమి మీద భక్తిపరుడు అని చెప్తున్నాడు. భక్తిని గురించి చెప్తున్నాడు. మూడవదిగా గ్రంథకర్త చెప్తున్నాడు, రాసిన వ్యక్తి, అతని ఆస్తి గురించి. ఎంత ఆస్తి? ఆస్తి చదవండి. 7,000 గొర్రెలు, 3,000 ఎట్లను, తూర్పు దిక్కు జనులందరూ అతలే గొప్పవాడు. సేలబ్రోల్లో ఆ ఏరియాలో 5-6 వీధులు ఉన్నాయి. మా వియంకుడోళ్ళు ఇల్లే పెద్దది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఏం చెబుతారంటే, ఈ ఏరియాలో ఇల్లు పెద్దది ఎవరిదిరా? జోసెఫ్ రాజుది. అప్పుడు ఈ కాలనీలో పెద్ద ఇల్లు ఎవరిదిరా? సౌభాగ్యరావు పాస్టర్ది. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సౌభాగ్యరావు పాస్టర్ని అడిగితే, పాస్టర్ గారు, దేవుడు మీకు పెద్ద ఇల్లు ఇచ్చాడంటే యెహోవా ఇచ్చాడయ్యా అని చెప్తాడు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇచ్చిన దానికి యెహోవా ఇచ్చినాడని ఏబు చెప్తున్నాడు. భక్తిని గురించి దేవుడు చెప్తున్నాడు.
ఆస్తిని గురించి రాసిన వ్యక్తి చెప్తున్నాడు. ఏం రాసిన వ్యక్తి? గ్రంథం రాసిన వ్యక్తి. ఒకటి ఇచ్చినాడని పొందుకున్న వ్యక్తి చెప్తున్నాడు. అర్థమవుతుందా? సౌభాగ్యరావు పాస్టర్ గారు ఏడి? పాస్టర్ గారు ఎవరిచ్చారు? దేవునికి స్తోత్రం. పాస్టమ్మ గారు ఏది? తలుపుని ఎద్దుండే తలుపు తడుతున్న స్వరం వినవమ్మా. ఎవరిచ్చారమ్మా? యెహోవా ఇచ్చాడు. వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు భక్తిపరుడని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? సైతానుకు చెప్తుండు. రేయ్, అయితే ఆస్తి గురించి గ్రంథకర్త చెబుతున్నాడు. అయితే ఆస్తి గురించి దేవుడు ఎందుకు చెప్పలేదు? దేవుడు ఎందుకు చెప్పలేదు? ఇది చెప్పిన దేవుడు అది కూడా చెప్పాలి కదా. సాతాను దగ్గర ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇంతమంది పిల్లలు, ఇన్ని ఆడుగాడిదలు ఉన్నాయి. దేవుని దృష్టిలో ఆస్తి ఎంతున్నా ఆయన లెక్క చేయడు. ఆయన లెక్క చేసేది భక్తి మాత్రమే. చప్పట్లు కూడా దేవుని కనబరచాలి. ప్రైజ్ ది లార్డ్. నీతి ఉందా? యథార్థత ఉందా? న్యాయం ఉందా? ప్రార్థన ఉందా? నీకు ఏమున్నదో అది మాత్రమే దేవుడు చెప్తాడు. నీకు 10 కోట్ల డబ్బున్నా, 5 కిలోలు బంగారున్నా, లేక 4 బంగాళాలున్నా, రాజధానిలో 10 ప్లాట్లున్నా, ఇవన్నీ దేవుడు చెప్పడు. ఎందుకో తెలుసా? అవి దేవుని దృష్టిలో అవన్నీ దేవునియే కదా. సూర్యుడు ఎవరిది? దేవుడిది. చంద్రుడు, ఆకాశం, వెండి, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, వాటిని గురించి దేవుడు ఎప్పుడు గొప్పగా చెప్పుకోడు. కానీ దేవుడు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మనం భక్తిని బట్టి మన భక్తిని దేవుడు పొగుడుతాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు సాతాను దగ్గర? నా సేవకుడైన మళ్ళా మాట చదవండి, ఆ మాట చదవండి మరలా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసుల గురించి, సేవకుల గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. అబ్బా, ఈమె బోరింగ్ దగ్గరికి వెళ్తే ఏం లాంటి దాన్ని ఎవరు లేరయ్యా. ఎందుకు? గయ్యాలది. ఆ పాస్టర్ గారు చెబుతున్నారు, వాళ్ళ చర్చిలో గయ్యాలు వాళ్ళు ఉండరేమో. అయ్యా లేరు, నాకు తెలియదు. పరిశుద్ధ మందిరంలో అభిషేకం, బోరింగ్ కాడ, అంగటి కాడ, బజారుకి వెళ్తే మారిపోతారు. అయితే దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలంటే మన సంపద, మన యొక్క పట్టం, పిహెచ్డి, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చెప్పడు. ఆస్తులు పాస్తులు గురించి చెప్పడు. ఎవరి దగ్గర దేవుడు సాక్ష్యం చెప్పినా భక్తి పర్ఫెక్ట్, నా బిడ్డ నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు అని దేవుడు చెబుతాడు. కానీ గ్రంథకర్త చెబుతున్నాడు, ఈయనకింత ఆస్తి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 42:8 ఒకసారి చదవండి. 42:8. 42:8. మళ్ళా బాగా చదవాలయ్యా. సాల్, నేను యెహోవాను నేనే, నా నామం మహిమ నేను ఒకరికి ఇవ్వను, నాకు రావాల్సిన స్తోత్రం విగ్రహాలకు నేను ఇవ్వను. కానీ అన్యులకు ఇల్లులు ఇస్తే ఈ ఇల్లు, అన్యులు ఏం చేస్తారంటే అక్కడ ఒక పూజ పెట్టి 4 ఇటుకరాలు పెట్టి పొద్దున్నే మంటేసి ఒక బాపనత్తర్ని పిలిపించుకొని, పాస్టమ్మ ఒక చీర కట్టుకొని, పాస్టర్ గారు ఒక పంచ, ఒక షర్ట్ వేసి తెల్ల, అది ఒక పెళ్ళి కొడుకులాగా వేసి, ఆమె ఇద్దరు వాళ్ళు కూర్చుంటే మంత్రాలు చదివి ఆడ అగ్నిగుండం ఓం వేసి ఆడ బొమ్మలు పెట్టి పూజ పెట్టిపోతారు. ఇంత ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి ద్వారా మహిమ ఎవరికి పోయింది?
విగ్రహాలకు పోయింది. కానీ ఈ ఇంటి ద్వారా మహిమ ఎవరికి వస్తుంది? స్తోత్రం. ఎందుకు? నాకు రావాల్సిన స్తోత్రము నేను విగ్రహాలకు చెందనీయను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని బిడ్డలకు, దేవుని బిడ్డలు కాని వారికి ఉన్న తేడా ఏంటంటే, మా వియంకుడు చెప్పాడు, నిజంగానే చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అయితే దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. ఎవరికి స్తోత్రం చెబుతున్నాడు? ఇప్పుడు సౌభాగ్యరావు పాస్టర్ గారు ఎవరికి స్తోత్రం చెబుతున్నాడు? దేవునికి. అంటే అదే ఇతరులకు ఇస్తే, యేసుప్రభుని ఎరుగునాదికి వాళ్ళు ఎవరికి స్తోత్రం, ఎవరికి మహిమ చెల్లిస్తారు? ఎవరికి? వ్యర్థమైన వాటికి. కానీ నిజమైన దేవుడికి మహిమ కలుగుతుందంటే అది దేవుని సంతోషం. ఇప్పుడు ఇంటి ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటున్నాడు, నాకు రావాల్సిన మహిమను, నేను యెహోవాను, నా పేరు ఇదే, నాకు రావాల్సిన మహిమ, నాకు రావాల్సిన స్తోత్రం నేను విగ్రహాలకు ఇవ్వను. ఒక ఆయన పెద్ద ఇల్లు కట్టాడంట, ఒక విశ్వాసి. కట్టిన తర్వాత ఒక్క రూము ప్రార్థన గదిని ఇచ్చాడంట. మిగతా హాలు, బెడ్రూములు, తర్వాత డైనింగ్ హాలు అన్ని రూములు ఉన్నాయి. ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళారు. ఆ రాత్రి 2-3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ 2-3 బెడ్రూమ్లోకి వెళ్ళి దెయ్యం వెళ్ళి అందరిని తొక్కిందంట. మరలా పొద్దున్నే పాస్టర్ గారిని పిలిచి, ఏంది పాస్టర్ గారు, మొదటి రోజే సైతాన్ తొక్కింది మమ్మల్ని, మాలో ఏం తప్పు ఉంది ఏందని అడిగితే, అదంతా ఏం కాదులే అని చెప్పి యేసు రక్తం చల్లిపోయిందంట. మళ్ళా రోజు కూడా తొక్కిందంట. వచ్చి, ఏంది పాస్టర్ గారు, ఈరోజు యేసు రక్తం కూడా చల్లినా కూడా తొక్కిందని 3వ రోజు పిలిపించారంట. అయ్యా, ఎందుకు తొక్కుతుందో అర్థం కాలేదు. మీరు ఏమనుకున్నారు మనసులో చెప్పమంటే, ఇది దేవుడు గది అని దీనికి పేరు పెట్టాము అంటే మిగతా గదులన్నీ వాళ్ళకు. అందుకు పిశాచి అన్నదంట, ప్రార్థన చేస్తుంటే దైవ సేవకుడి దగ్గర, ఎందుకు నువ్వు తొక్కుతున్నావు అంటే, వాళ్ళు ఒక్క గదే దేవుడికి ఇచ్చారు, మిగతా గదులు వాళ్ళకని చెప్పుకున్నారు. ఆ దేవుడి గదికి నేను బాగాలేదు, వాళ్ళ గదులకు పోతున్నాను, నీకేం పని అన్నదంట. వాళ్ళకి దేవుని గదిలోకి నేను పోలే, వాళ్ళు ఇది దేవుని గది అని చెప్పారు, ఆ గదిలోకి నేను పోలే. ఎవరుండ్రా గదిలో చెప్పండమ్మా. మిగతా గదులు ఎవరికి అనుకున్నారు వాళ్ళు చెప్పండి. అందువల్ల ఆ గదులు నేను తొక్కినాను. అప్పుడు ఆయన చెప్పాడంట, ఆయన సేవకుడు చెప్పాడు, ఈ గదులన్నీ కూడా దేవుడే అన్నాడు. ప్రార్థన చేశాడంట, వాళ్ళ చేత ఒప్పించాడంట. మరుసటి రోజు పిశాచి ఎవరిని తొక్కలేదంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని గది దేవుందే, మన గది దేవుందే, మనకున్నవన్నీ దేవునియే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏబు గ్రంథం 29:11, ఏబు గ్రంథం 29:11. 29వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, నేనేం చెప్పాను, నువ్వేం చదువుతుంటావు చెప్పు. నిన్ను విలేకరుగా పెడితే తారుమారు చేస్తావు న్యూస్ పేపర్లో రాసి, రాజ్యాలే కూలిపోతాయి. నా సంగతి చెవినబడిన ప్రతివాడు. అబ్బా, సౌభాగ్యరావు గారు పేరు చెప్పిన వెంటనే అందరూ ఏమనుకుంటారంటే, కొందరు అనుకుంటారేమో, ఏమనుకుంటారంటే, బా ఏమంతుడు, ఏమి మంచి ఇల్లు కట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఉంచును. అదృష్టవంతులంటే ఎవరంటే, కలిసి వచ్చే వాళ్ళను. ఒక బర్రెకు 2 గేదెలు, 2 గేదెలకు 4, 4, 8, 8, 16
అప్పుడు ఏమంటారు వాళ్ళని? ఇప్పుడు పెళ్ళైన వెంటనే మగపిల్లోడు పుట్టి మళ్ళీ మగపిల్లోడు పుట్టి మళ్ళీ మగపిల్లోడు పుట్టి మళ్ళీ ఆడపడ పుడితే ఏమంటారు చెప్పండి? అందరు 6 మంది ఆడపిల్లలు పుడితే అరే పోరా, వీడికేం లేదు, అదృష్టం లేదు. మొదటగా మగపిల్లోడు పుడితే అదృష్టమేనా? అందుకని ఏబుని అంటున్నారు, ఆయన సంగతి వినగానే ఏబా అదృష్టవంతుర్రా. కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, గొర్రెలకు గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఎద్దులకు ఎద్దులు ఉన్నాయి, పనివారు ఉన్నారు. అతడు ఎవరు? అదృష్టవంతుడు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఏబు గ్రంథం 29:6 మామూలుగా నెయ్యి వేయాలంటే అంతేస్తారు. ఇప్పుడు సౌభాగ్యరావు పాస్టర్ గారు ఏడడుగు పెట్టినా అది నెయ్యి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను పెట్టిన అడుగెల్లా కొందరు అడుగు పెడితే బురదలో పెట్టినట్టు ఉంటుంది. కొంతమంది అత్తలు అంటారు, ఇది మా ఇంటికి వచ్చిందయ్యా, ఉన్నాయి మొత్తం పోయినాయి. ఎవరిని? పాపం ఏం తప్పు చేయలే కోడలు, అయితే కోడల మీదకి వస్తుంది. కానీ ఆ కోడలు అడుగు పెట్టిన వెంటనే ఏదో మంచి జరిగిందనుకోండి, ఏదో పెళ్ళిళ్ళు అవటమా, ఆడపడుచులకు ఆమె భర్త చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు బాగుండి ఈ ముసలోళ్ళు చచ్చిపోకుండా ఇంకా వెండి బంగారాలు ఇల్లు కట్టుకొని ఎన్ని ఉంటే, అమ్మ మా కోడలు అడుగు పెట్టిన వెంటనే మాకేం కలిసింది? ఏమొచ్చింది? అదృష్టం వచ్చింది. పెళ్ళైన వెంటనే అత్తగారు చెప్తారు లోక సాంగ్, అమ్మ కుడికాలు పెట్టు, ఆ తర్వాత ఉప్పులో చేపెట్టు. ఒక అమ్మాయి ఉప్పులో చేపెట్టి 3 నెలలకు ఓడబెరుక్కొని పోయింది. అమ్మాయిది నంద్యాల, అబ్బాయిది మార్చేచ్చే అబ్బాయి. నేనే పెళ్లి చేశా. కొంతకాలం బాగున్నారు. వాళ్ళైన బిఎస్ఎన్లో పల్లి నంద్యాలలో 3 ప్లాట్లు ఉన్నాయి. వీళ్ళు కూడా ఆస్తి పరులే. వీటికి కూడా 1.5 కోటి ఆస్తి ఉంది చెన్నైలో. మంచి పెద్ద ఇల్లు, ఆస్తి పరులు. వీళ్ళు కూడా చూసి ఇల్లు పెద్దదని చెప్పి 4 ఇల్లులు ఉన్నాయి కాబట్టి అమ్మాయిని ఇచ్చారు. అయితే ఆ అమ్మాయికి నాకు తెలియకుండానే ప్రార్థన చేపించుకుంటారు. కొంతమంది ప్రార్థన చేపించుకుంటారు, ఆచారాలు చేపిస్తారు. ఒకతను ఇల్లు కడితే పాస్టర్ గారిని 7కు రమ్మన్నాడంట. 7కు ముందు అతను ఏం చేశాడంటే, ఒక ఆవును తీసుకుపోయి, ఒక బాపనతను తీసుకుపోయి, ఆవు చేత ఒంటేళ్ళు వచ్చి పేడ పెట్టించి అదంతా శుభ్రంగా ఊడిసి, ఆ తర్వాత 7 గంటల పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు చూశాడు, 9 సంవత్సరాలు ఇల్లు అమ్ముకొని పోయాడు. ఎందుకు? ఒక్క పడవలో కాలు పెట్టు, ముందేమో ఆవు, వెనక పాస్టర్. అంటే సేవకుడి కంటే ఎక్కువ ఏది? ఆవు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఆవుతోటే పో. ఆయన పేరు ఇజ్రాయేల్. మళ్ళా సైన్యానికి గోత్రాల కర్త పేరు ఇజ్రాయేల్. దేవుడు బిడ్డలారా గమనించండి, అది చదవండి. ఏబు గ్రంథం 29:6 నేతిలో పడాను. ఎక్కడ? సౌభాగ్యరావు పాస్టర్ గారు ఇనేతట్లేడు. ఎక్కడమ్మా? చేతులు ఎత్తుండవు పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. నేను పెట్టిన అడుగెల్లా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నాకు సంతానం కలిగింది. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పేడకర్రలు వస్తున్నాయి. ఆ పాస్టర్ గారు చేత ప్రార్థన చేసుకుందాం. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, గర్భిణీ స్త్రీ 9వ నెల, వాళ్ళ అత్తగా తల్లిగారి ఇంటికి వెళ్తుండే సమయంలో ఒక ఆమె అక్కడ ఉన్నది. నన్ను పిలిచారు, ప్రార్థన చేయమన్నా. చేశాను. చేస్తే వెళ్ళాలన్నా వద్దా? ప్రార్థన ఎందుకు చేపించుకున్నారు? వెళ్ళేదానికి. ఇక నేను చేసినాక వెళ్ళాలా? 10 నిమిషాలు ఆగింది. అమ్మ ఎందుకు ఆగింది, ఏంటి పోలేదని ఆలోచిస్తూ ఉంటే 10 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది, అక్కడ ఎదవరాలు ఉంది రోడ్లో. ఆమె పోయిన తర్వాత పోయింది. అప్పుడు ఎదవరాలు అడ్డం వస్తే శుభం కాదని ఈ అమ్మాయి పోయింది. 9వ నెల అయింది. మగపిల్లోడు పుట్టిండు.
పుట్టిన గంట 2:30 గంటలుగా చచ్చిపోయిండు. మంచి సాంగ్యం చూసిపోతువే, మరి ఎందుకు చచ్చిండు? ఎదవరాళ్ళే అడ్డం రావాలి, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు. ప్రైజ్ ద లార్డ్. నేను పెట్టిన అడుగెల్లా సౌభాగ్యరావు పాస్ గారు అడుగు పెట్టాడు, దేంట్లో పడుతుంది? అడుగు పెట్టినా నేతిలో పడుతుంది. అంటే ఆశీర్వాదం. రుచికరమైన పప్పులో, సాంబార్లో, పప్పులో, మంచి చిక్కటి పప్పులో ఏం వేసుకుంటే రుచమ్మా? నెయ్యి. అంటే నెయ్యి అంటే ఏంటంటే ఆశీర్వాదం. దేవుడు అన్నాడు ఇశ్రాయేలుతో, మిమ్మల్ని పాలు తేనెలు ఏడుండయి, ఆడ పాలు. ఇజ్రాయెల్ దేశంలో పాలు బారుతుండయా? తేనె బారుతుందా? ఏం లేదు. కాకపోతే ఆశీర్వాదానికి పేరేంటంటే దేశంలో వారికి ఎడారి భూమి అయినా దానిని ప్రపంచంలో నెంబర్ 1 దేశం, పంటలు పండించే దేశం, టెక్నాలజీగా పాలు పిండే విషయంలో 1000 ఆవులకు ఒక్క పని మనిషే. పాలు ఎలా పిండుతారో తెలుసు? అన్ని మిషన్లు తగిలిస్తారు ఆవులకు, అయ్యే పిండుతాయి. ప్రతి ఒక్కరు మిలిటరీ వ్యవసాయ రంగంలో ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏంటంటే ఇజ్రాయిల్. మిలిటరీలో కూడా నెంబర్ 1 దేశం అంటే ఇజ్రాయిల్. ఇప్పటికి 10 నెలలుగా యుద్ధం చేస్తుంది, ఓడిపోయింది లేదు. కారణం అది పాలు తేనెల దేశం, అబ్రహాంకి ఇచ్చిన దేశం. 3 శత్రువులతో ఒక్కరు పోరాడుతున్నాడండి. 3 శత్రువులతో ఒక్కరు పోరాడుతుండ్రు. అయితే ఇశ్రాయేల్లో ఇంతవరకు ఓడిపోయిన చరిత్ర లేదు. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనం ఓడిపోయే చరిత్ర లేదు మనకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరిచ్చారు పాస్టర్ గారు? యెహోవా ఇచ్చెను. యెహోవా తీసుకోవాలి, ఇంకా యెహోవా ఇచ్చెను. అయితే దేవుడు ఏం సాక్ష్యం చెబుతుండు? భక్తిని గురించి. మనుషులు ఏం సాక్ష్యం చెబుతుండ్రు? ఆస్తిని గురించి. అయితే ఏమేం చెప్తుండో? నా యొక్క జీవితాన్ని, ఆశీర్వాదాన్ని గురించి. నన్ను అదృష్టవంతుడు అన్నారు. నేను పెట్టిన అడుగులు ఎక్కడ పడింది? నేతిలో పడింది. ఈ మహిమంతా ఎవరికి కలగాలంటే ఆ దేవాతి దేవుడికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఇల్లు పూర్తవునుగాక, ఈ ఇంటికి కోడలు వచ్చుగాక, ఈ ఇంట్లో కుమారుడు పుట్టినగాక, ఇంకొక కుమారుడు పుట్టినగాక, సౌభాగ్యరావు పాస్టర్ గారు తాత అవునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. సమయాన్ని ముగించుకునేనా? పెద్దయ్య గారు ఉన్నాడు ఇక్కడ, రత్నమయ్య గారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ అలా. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఘనమైనటువంటి గృహాన్ని బట్టి, వారు పడిన బాధలు, కష్టాలు బట్టి మంచి గృహాన్ని ఇచ్చారు. ఇది పూర్తవుటకు సహాయం చేయండి. ఇప్పటికే 75% మీరు జరిగించారు. ఆ కొరత కూడా జరిగించి ఆశీర్వదించమని ఇంతకుముందు చెప్పినటువంటి మా ప్రియులు జోసెఫ్ రాజుని బట్టి వందనాలు, వచ్చిన సేవకులను బట్టి వందనాలు, పాస్టర్ గారి పాస్టర్ అమ్మని స్మిత్ని బట్టి వందనాలు. మిగతా సమయాన్ని మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం కలుగును గాక.